స్మార్ట్ మార్కెటింగ్ చేసుకుంటున్నారా అంటే పొరపాటే. సీనియర్ హీరోలు కూడా స్మార్ట్ గా తన సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అసలు పెద్దగా సినిమాల గురించి మాట్లాడని ప్రమోట్ చేయని స్టార్లు కూడా ఇప్పుడు స్మార్ట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసేశారు. సినిమా ఆడాలంటే స్టార్ కాస్ట్ తో పాటు మార్కెటింగ్ ఉండాలి. ఆ మార్కెటింగ్ లో ప్రెజెంట్ అందరికీ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు అనిల్ రావుపుడి. సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో కొత్త టెక్నిక్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ప్రమోషన్లు చేస్తూ అదరగొట్టేస్తున్నారు. అనిల్ రావుపుడి ప్రమోషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రెజెంట్ చిరంజీవితో చేస్తున్న సినిమాకు సంబంధించి అనిల్ రావుపుడి స్టైల్ ప్రమోషన్స్ తో పాటు స్టార్ కాస్ట్ కూడా మార్కెటింగ్ టాక్టిక్స్ లో భాగంగా కనిపిస్తోంది. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార యాడ్ అవడంతో సినిమాకి కావాల్సినంత దానికంటే ఎక్కువ హైప్ వచ్చేసింది. దీనికి తోడు ఎప్పుడో సినిమాలకు ప్రమోషన్లే చేయని నయనతార చేత వీడియోలు షూట్ చేయించడంతో నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది జనాల్లో. అందుకే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమాలు చేయడం తప్ప మార్కెటింగ్ ప్రమోషన్ జోలికెళ్లని పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఆ రూట్లోకి వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమలకు సంబంధించి సినిమా పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ కలెక్షన్స్ రావడానికి కష్టపడ్డ పవన్ కళ్యాణ్ అండ్ టీం ఈసారి ఓజీకి అంత కష్టపడనక్కర్లేదు అంటున్నారు. ఎందుకంటే ఓజీకి ఆల్రెడీ మార్కెట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి అంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీలో విలన్ గా బాలీవుడ్ క్రేజీ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్. ఇదే నిజమైతే ఓజీకి ఇంతకంటే పెద్ద మార్కెటింగ్ ఎలిమెంట్ ఇంకొకటి ఉండదు. అందుకే ఓజీకి ప్రీ రిలీజ్ బిజినెస్సే నెక్స్ట్ లెవెల్లో జరగబోతుందని అంచనా. ఇలా స్టార్ క్యాస్ట్ దగ్గర నుంచి ప్రమోషన్ల వరకు మాస్టర్ ప్లాన్ తోనే స్మార్ట్ మార్కెటింగ్ క్రియేట్ చేసుకుంటున్నారు అందరూ.